నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దాంట్లో వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ లెసన్ల నుంచి క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ ఎట్లా వస్తుంది, దాన్ని మీరు ఎట్లా రాయాలి, ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అర్థవంతమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సిలబస్లో ఉండేటటువంటి పద్యాలు, ప్రతిపదార్థాలు కావచ్చు, క్వశ్చన్లు కావచ్చు, సందర్భ సహిత వాక్యాలు కావచ్చు, కవిపరిచయాలు కావచ్చు, ఏవి ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో మీకు అన్ని లెసన్ల యొక్క లింకులు ఉంటాయి. అది 1-2 ఇయర్స్ అయినా సరే సిలబస్ సేమ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. మొదట స్క్రీన్ మీద మీకు సిలబస్ ఒకసారి చూపిస్తాను చూడండి. సిలబస్లో మనకు ప్రాచీన పద్య భాగము, ఆధునిక పద్య భాగం, వచన విభాగం, అలంకారాలు అని చెప్పి 4 టాపిక్లుగా సిలబస్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఈ 4 టాపిక్ల నుంచి క్వశ్చన్లు అనేటటువంటివి 6 టైప్స్గా వస్తాయి అన్నమాట. అంటే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, అట్లాగే కవి పరిచయం, అట్లాగే పద్యం ప్రతిపదార్థానికి సంబంధించినటువంటి 6 డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. సో వాటి గురించి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రాచీన పద్య భాగం నుంచి చూడండి, మీకు ధర్మజుని వాక్చాతుర్యం తిక్కన గారు రాసినటువంటిది, విభీషణ శరణాగతి, ఇక్కడ విభీషణ శరణాగతి అనేటటువంటిది గోన బుద్ధారెడ్డి గారు రాసినటువంటిది, గుణనిధి కథ అనేటటువంటిది శ్రీనాథుడు గారు రాసినటువంటి లెసన్ అనమాట. సో వీటికి సంబంధించి ఆధునిక పద్య భాగం నుంచి రైతు ప్రశస్తికి సంబంధించి వానమామలై జగన్నాథాచార్యులు, గురుదక్షిణ అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు రాసినటువంటి పాఠ్యాంశం. గుడిసెలు కాలిపోతున్నాయి, డాక్టర్ బోయి భీమన్న గారు రాసిండ్రు. ఇక నెక్స్ట్ వచన విభాగం నుంచి చెలిచీమలు అనేటటువంటి సాంఘిక నాటకం ఉండడం జరుగుతుంది. కొన్ని ఆటోనమస్ కాలేజీలకు ఇది ఉండదు. ఇక అలంకారాలకు సంబంధించి శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ అలంకారాలకు సంబంధించినటువంటి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు చాలా ఎక్కువ ఉంటాయి. వాటిలో కొన్ని టాపిక్లు, ఒక 6 టాపిక్లు ఇంపార్టెంట్గా ఉంటాయి. అవే రిపీట్ అయితే లాస్ట్ 2021, 2022, 2023 బ్యాక్లాగ్ వాళ్ళకి 2024లో కూడా ఇవే వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ ఈ క్రింది అలంకారాలను లక్షణ సమన్వయంతో రాయండి అని చెప్పి అలంకారాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అందులో మళ్ళీ సబ్సెక్షన్లుగా ఏ గాను బి గాను ఉండడం జరుగుతుంది. అవి ఏంటివి అనేటటువంటివి చూద్దాం. అలంకారాలకు సంబంధించినటువంటి చిత్రపటాన్ని చూసినట్లయితే ఇందులో శబ్దాలంకారాలు మరియు అర్థాలంకారాలు 2 ఉండడం జరిగింది. సో ఇందులో అన్ని డిఫరెంట్ టైప్లు, అనుప్రాస అలంకారము, అట్లా యమక అలంకారం, ముక్తపదగ్రస్త అలంకారం, ఇవన్నీ ఉండడం జరుగుతుంది కదా. ఇందులో ఒక 6 డిఫరెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటివి ఉంటాయన్నమాట. వాటిని చూడండి. వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, యమక అలంకారము, అట్లాగే ఉపమాలంకారము, స్వభావోక్తి అలంకారం అనేటటువంటిది, అట్లాగే ఉత్ప్రేక్ష ఆర్ రూపక, వీటిలో ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, వృత్యానుప్రాస అలంకారం, యమక అలంకారం, ఉపమాలంకారం, రూపకాలంకారం, స్వభావోక్తి అలంకారం, ఈ 6ని నేర్చుకున్నట్లయితే ఈ 6ట్లకి వెళ్ళి లక్షణ సమన్వయం వస్తుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలంకారాలకు సంబంధించి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మీరు ఏ క్వశ్చన్కైనా సరే మీరు ఎస్ఏ క్వశ్చన్ రాస్తే 2 పేజీలు 3 పేజీలు రాయాల్సి వస్తుంది. ఫుల్ మార్క్స్ పడతాయో లేదో డౌట్ ఉంటుంది. కానీ అలంకారాలు రాస్తే, పద్యానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు రాస్తే ఈ 2 క్వశ్చన్లకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు సంబంధించి మనకు ఇదివరకు చెప్పినటువంటి లెసన్లలో ఉన్నాయి కదా, ఏవైతే ప్రాచీన పద్య భాగం, ఆధునిక పద్య భాగం, వచన విభాగం, అలంకారాలు, అన్నిటి నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క లెసన్ నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నల ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉందో చూద్దాం ఇక్కడ. సో ధర్మరాజుకు సంబంధించి ధర్మజుని వాక్చాతుర్యం నుంచి ధర్మరాజు యొక్క వాక్చాతుర్యం మీదనే ప్రశ్న వస్తుంది. ధర్మరాజు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలకు సంబంధించి ధర్మరాజు యొక్క వాక్చాతుర్యం మీద ప్రశ్న అనమాట. సో సెకండ్ యూనిట్ విభీషణ శరణాగతి కదా. సో ఈ విభీషణ శరణాగతికి సంబంధించి గోన బుద్ధారెడ్డి గారు రాసినటువంటిది, శ్రీరామచంద్రుడు విభీషణుడికి అభయం ఇచ్చిన విధానాన్ని తెలియజేయండి అని క్వశ్చన్ రావడం జరుగుతుంది. లేదా విభీషణుడు శ్రీరాముడిని స్తుతించిన విధానాన్ని తెలియజేయండి అని చెప్పి క్వశ్చన్ ఈ విధంగా రావచ్చు, ఈ విధంగా రావచ్చు. ఫస్ట్ లెసన్ నుంచి మాత్రం ఇట్లాగే వస్తుంది. సో నెక్స్ట్
థర్డ్ క్వశ్చన్, థర్డ్ లెసన్ గుణనిధి కథకు సంబంధించి శ్రీనాథుడు గారు రాసినారు కదా. గుణనిధి యొక్క గుణశీలముల గురించి వివరించండి, గుణనిధి యొక్క వృత్తాంతాన్ని తెలియజేయండి అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఇక రైతు ప్రశస్తి నుంచి క్వశ్చన్ ప్రతిసారి సాగరయ్య వృత్తాంతాన్ని తెలియజేయండి అనేటటువంటి ప్రొనౌన్సియేషన్లోనే క్వశ్చన్ వస్తుంది. ఇక గురుదక్షిణ వృత్తాంతాన్ని తెలియజేయండి ఆర్ ద్రోణుడి పాత్ర చిత్రణకు సంబంధించి గురుదక్షిణ లెసన్ నుంచి వస్తుందన్నమాట. సో ఇక్కడ గుడిసెలు కాలిపోతున్నాయి అనేటటువంటి డాక్టర్ బోయి భీమన్న ఆవేదనను తెలియజేయండి అని చెప్పి క్వశ్చన్. ఇక్కడ మళ్ళీ సాంఘిక నాటకంకి సంబంధించి చెలిచీమలు నాటక వృత్తాంతానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూద్దాం. ఈ 7 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 7కి 7 లెసన్ల నుంచి మీకు 5 క్వశ్చన్స్ అనేటటువంటివి దిగుతాయి. 6 ఆప్షన్తో వస్తాయి కాబట్టి 7కు 7 అనేటటువంటివి కూడా వస్తాయి. సో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి మినిమం. కాబట్టి మీకు పద్యం అనేటటువంటిది ఒక క్వశ్చన్ ఆల్రెడీ పద్యంకి సంబంధించి ప్రతిపదార్థాలు రాస్తారు. ఇంకా అవి కాకుండా ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్లు రాయాలనుకున్నప్పుడు మీరు గుడిసెలు కాలిపోతున్నాయి అనేటటువంటి ఒక క్వశ్చన్ని, మరియు సాగరయ్య వృత్తాంతాన్ని 2వ క్వశ్చన్ గాను, విభీషణ శరణాగతిని 3వ క్వశ్చన్ గాను ఈ 3 ప్రశ్నలు నేర్చుకోండి. దాంతోపాటు ధర్మజుని వాక్చాతుర్యం ఎట్లాగో నేర్చుకుని ఉంటారు, 4వ వస్తుంది. ఇక ఈ 4 అయినాక 5వది పద్యం అనేటటువంటిది రాస్తున్నట్టే సరిపోతుంది. 1 పద్యం సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు, 2 గుడిసెలు కాలిపోతున్నాయి, 3 సాగరయ్య వృత్తాంతానికి సంబంధించి, 4 ధర్మజుని వాక్చాతుర్యానికి సంబంధించి, 5 విభీషణ శరణాగతికి సంబంధించి. సో మొత్తం ప్రాచీన పద్య భాగము మరియు ఆధునిక పద్య భాగానికి సంబంధించినటువంటి వాటిలో నుంచి ఏది వదిలేస్తారంటే ప్రాచీన పద్య భాగం నుంచి మీరు గుణనిధి కథని వదిలేయడానికి ప్రయత్నం చేయండి. సో నేను అందుకోసమే విభీషణ శరణాగతిని, ధర్మజుని వాక్చాతుర్యాన్ని మాత్రమే ఇంపార్టెంట్గా చెప్తున్నాను. దీన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధునిక పద్య భాగంలో గురుదక్షిణకు సంబంధించినటువంటి దాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయండి. సో సాగరయ్య వృత్తాంతాన్ని మరియు గుడిసెలు కాలిపోతున్నాయి అనేటటువంటి 2 క్వశ్చన్లను, మరియు ఈ ధర్మజుని వాక్చాతుర్యము, విభీషణ శరణాగతి, ఈ 4 క్వశ్చన్లు, 4 లెసన్లు, 4 సమ్మరీలు విన్నారంటే మీకు మంచి మార్కులు, ఓ గ్రేడ్ వస్తుంది. గుర్తుంచుకోండి. అలంకారాలు వదిలేసినా సరే మీరు ఈ మిగిలిన లెసన్లు నేర్చుకుంటే మట్టినంటే వస్తాయన్నమాట. సో చెలిచీమలకు సంబంధించినటువంటి ఇప్పుడు సందర్భ సహిత వ్యాఖ్యలు అనేటటువంటివి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది పార్ట్ ఏ గాను పార్ట్ బి గాను రావడం జరుగుతుంది కదా. ఈ పార్ట్ బిలో 3 క్వశ్చన్లు ఆర్ 2 క్వశ్చన్లు అనేటటువంటివి సందర్భ సహిత వ్యాఖ్యలే ఉంటాయన్నమాట. సో సందర్భ సహిత వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ చూద్దాం. అవే వస్తాయి ఖచ్చితంగా, వాటి గురించే నేర్చుకుందాం. సో నెక్స్ట్ ప్రతిపదార్థాలకు సంబంధించినటువంటివి పద్యాలకు సంబంధించి వాటిని కూడా వీడియోలో చూపిస్తా. ఇప్పుడు కవిపరిచయాలు ఒకసారి తెలుసుకుందాం. మీరు ఎట్లాగో ఆధునిక పద్య భాగంలో గుడిసెలు కాలిపోతున్నాయి తెలుసుకుంటారు కాబట్టి డాక్టర్ బోయి భీమన్న గురించి తెలుసుకుంటారు. అట్లాగే సాగరయ్య వృత్తాంతాన్ని తెలుసుకుంటారు కాబట్టి అక్కడ వానమామలై వద్ద జగన్నాథాచార్యుల గురించి అవసరం లేదు. సో గురుదక్షిణ వదిలేస్తున్నారు కదా, దాని నుండి అంబటి లక్ష్మీ నరసింహరాజు గురించి కవిపరిచయం నేర్చుకోండి. ఇక్కడ ప్రాచీన పద్య భాగంలో గుణనిధి కథ వదిలేస్తున్నారు కదా, దానికి ఆ లెసన్ నుంచి శ్రీనాథుడు గురించి తెలుసుకోండి. ఇక ధర్మజుని వాక్చాతుర్యం లెసన్లో ఏ టు జెడ్ పద్యము మరియు ప్రశ్న మరియు ఏదైతే కవిపరిచయము మరియు సందర్భ సహిత వాక్యాలు 4 నేర్చుకున్నారంటే ధర్మజుని వాక్చాతుర్యం నుంచి 20 మార్కుల కంటే ఎక్కువనే రావడం జరుగుతుంది. మీరు ఈజీగా ధర్మజుని వాక్చాతుర్యము అడిషనల్గా 2 లెసన్లు నేర్చుకుంటే పాస్ అయిపోతారు. ఓ గ్రేడ్ రావాలంటే అన్నీ నేర్చుకోవాలి. కవిపరిచయానికి సంబంధించి బోయి భీమన్న, అంబటి లక్ష్మీ నరసింహరాజు, శ్రీనాథుడు, తిక్కన. నెక్స్ట్ ఇంపార్టెంట్ పద్యాలు ఇవే వస్తాయి మీకు ఫస్ట్ క్వశ్చన్లో. ఇట్లాగే ఈ 5ట్లోకి వెళ్ళి ఒకటి వస్తుంది, డ్యామ్ షూర్గా రాసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ పద్యాలకు సంబంధించి అకటాలాతులైన పగనైనను అనేటటువంటిది, పగ ఎడిగించుటెంతయు శుభం బదీ లెస్స అనేటటువంటిది 2వ పద్యం. అట్లాగే కావున శాంతి పొందుట కర్జము అనేటటువంటిది, మనమున పక్షపాతగతి మదేశ మానుము అనేటటువంటిది 4వ పద్యం. సూతువాడైన వినయంబు సేకొనక అనేటటువంటిది ఈ 5 పద్యాలకెళ్ళి ఒక పద్యం వస్తుంది. ఇది ప్రాచీన పద్య భాగానికి సంబంధించి ధర్మజుని వాక్చాతుర్యము లెసన్ నుంచి ఈ 5 పద్యాలు. సో 5 పద్యాలు. అట్లాగే ఆ గుణనిధి కథకు సంబంధించి మీరు ఎస్ఏ క్వశ్చన్కి సంబంధించింది మాత్రం వదిలేస్తున్నారు దాని నుంచి సారాంశాన్ని, కానీ
దాని నుంచి కవి పరిచయం నేర్చుకుంటున్నారు, దాని నుంచి పద్యాలు నేర్చుకుంటున్నారు. ఇది గుణనిధి కథకు సంబంధించినటువంటి పద్యాలు. అంగోద్వర్తన వేలు నీవు దరహాసంకుర అనేటటువంటిది, అరుణ గభిస్తిబింబ ముదయాద్రి పయం అనేటటువంటిది, విడువకు నీవు పట్టమునం వీధుల వీధుల అనేటటువంటి ఈ 3 పద్యాలు. ఈ 3ట్లోకి వెళ్ళి ఒకటి వస్తుంది. మరియు ధర్మజుని వాక్చాతుర్యం 5ట్లోకి వెళ్ళి పగ యుడిగించు శుభం బది లెస్స అనేటటువంటి ఏవైతే ఈ ఇంతకుముందు ఉన్న సూతువాడైనా అకటాలాతులైన ఇవన్నీ మనమున పక్షపాతాగతి మదే సమానము ఇవన్నీ అనేటటువంటివి 8 పద్యాలు ఉంటాయి. 8ట్లోకి వెళ్ళి మీరు అట్లీస్ట్ దీంట్లో 3 దాంట్లో 3 నేర్చుకోండి. దీంట్లో ఫస్ట్ 3 సీక్వెన్స్, దీంట్లో ఫస్ట్ 3 సీక్వెన్స్. సో అవి పద్యాలు. ఇక సందర్భ సహిత వాక్యాలు అన్ని లెసన్ల నుంచి మీరు టిక్ చేసుకోండి. మొదట ధర్మజుని వాక్చాతుర్యం నుంచి, అంటే ప్రాచీన పద్య భాగం నుంచి ఆధునిక పద్య భాగం నుంచి మాత్రమే సందర్భ సహిత వాక్యాలు వస్తాయి, వచన భాగం నుంచి రావు. సో ఈ దురావస్థ కోరువవచ్చునే మనమున పక్షపాతగతి మదే సమానము, ఇది పద్యం కూడా అట్లానే ఉంటుంది, పద్యంలోని లైనే. నువ్వు సంకటపడి ఏడు దేవ పదవినైనా నేనొల్లా ఏమి గతి దలంచిన పగకు అనేటటువంటివి ఈ సందర్భ సహిత వాక్యాలకు సంబంధించి. సో కవి పరిచయం, సందర్భం మరియు అర్థం మరియు వ్యాఖ్య 4 హెడ్డింగ్లతో రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఫస్ట్ లెసన్. ఇక నెక్స్ట్ లెసన్ సందర్భ సహిత వాక్యాలు చూడండి. విభీషణ శరణాగతి మము పంపు సుగ్రీవ మము పంపు దేవ, 1 మీ వాడనిటు సంభ్రమింపగవలదు, కపటంబున పుట్టినిల్లు లలర రాక్షసులు, అట్లాగే మన దశ నుండుట మాననైతి నీతి, మర్యాదలిట్టివి మాకులంబునకు అనేటటువంటి ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు విభీషణ శరణాగతి. అట్లాగే గుణనిధి కథకు సంబంధించి దాని మానుమయ్య తనుజ డబ్బు పలుకు వారి కడ్డంబు గలదే పాడు చేసితి గృహము నిర్భాగ్యురాల అనేటటువంటిది గుణనిధి కథకు సంబంధించినటువంటి పాఠ్యాంశం. నెక్స్ట్ రైతు ప్రశస్తికి సంబంధించి లేచి ఎదిరిగితేని ఎదురు లేదు, అట్లాగే మంచు పైపొరలో నగ్గి దుమార మొదింప అనేటటువంటిది, తలుపు నతని చెమర అనేటటువంటిది, జీవిత అధ్యాయంబు మరొక మలుపు అనేటటువంటి ఈ 3 ఏదైతే రైతు ప్రశస్తికి సంబంధించి. నెక్స్ట్ గురుదక్షిణకు సంబంధించి చూడండి. గురుదక్షిణయే 10,000 సుమి, అట్లాగే ఈ అస్త్రంబును సామాన్యులపై ప్రయోగించరాదు, జీవోత్సవంబు సరి గనిపించన్. అట్లాగే నెక్స్ట్ సందర్భ సహిత వ్యాఖ్యలను గుడిసెలు కాలిపోతున్నాయి, దాని గురించి చూస్తే ఈ 2 ఉంటాయి, పక్కా నేర్చుకోండి. ఏడాదికోసారైన గుడిసెలు కాలిపోతుంటాయి, ఇది మన ధర్మంలోని రహస్యం అనేటి ఈ 2. సో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే మీకు సింపుల్గా చెప్తున్నా చూడండి. 1 సింగిల్ వర్డ్లో నేర్చుకోవాల్సింది పద్యం ఏమో, ధర్మజుని వాక్చాతుర్యం మొత్తం లెసన్ నేర్చుకుంటే పద్యం వస్తుంది, కవి పరిచయం రాయొచ్చు, మీరు ఏదైతే సందర్భ సహిత వాక్యాలు కూడా రాయొచ్చు. అట్లాంటిదే మరొక పాఠ్యాంశం గుడిసెలు కాలిపోతున్నాయి అనేటటువంటి లెసన్. గుడిసెలు కాలిపోతున్నాయి నేర్చుకుంటే మీకు సందర్భ సహిత వాక్యం రావచ్చు, కవి పరిచయం రావచ్చు, సమ్మరీ రాయొచ్చు, ప్రతిదీ కూడా ఉంటుంది. సో మీరు కనీసం పాస్ కావాలంటే ధర్మజుని వాక్చాతుర్యం, గుడిసెలు కాలిపోతున్నాయి, దాంతోపాటు ఏదన్నా ఒక లెసన్ 2 లెసన్లు అన్నీ పర్ఫెక్ట్గా ఓ గ్రేడ్ రావాలంటే గుణనిధి కథలోని సారాంశాన్ని గురుదక్షిణలోని సారాంశాన్ని వదిలేసి మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించి డిగ్రీ 3rd సెమిస్టర్ తెలుగుకు సంబంధించినటువంటి వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ చాలా రకరకాలుగా చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా వాటిని అన్నిటిని వింటూ పోతున్నంటే మీరు టైం వేస్ట్ అవుతుంటుంది. సో వీటిని టిక్ చేసుకోండి, చదవండి. సమ్మరీలు టెలిగ్రామ్లో ఉంటాయి. వీలైతేనంటే మీకు టైం ఉంటే నేను అన్ని లెసన్లని వివరంగా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాటిని వినడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.